You know just what you హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? do వెల్కమ్ టు అవర్ ఛానల్ it. శ్రీనేహ నార్వే My డైరీస్. emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me, babe. సో దిస్ ఇస్ అవర్ ట్రిప్ వ్లాగ్. మేము నార్వే నుంచి డెన్మార్క్కి క్రూజ్లో వెళ్ళాం, డిఎఫ్డిఎస్ క్రూజ్ అని. అది ఓస్లో నుంచి కోపెన్హాగన్ వరకు ఉంటుంది. దిస్ ట్రిప్ వీ ప్లాన్ ఫర్ అ వీకెండ్. అంటే సాటర్డే క్రూజ్ స్టార్ట్ అవుతే మళ్ళీ మండే మనం రిటర్న్ అయిపోతాం. సాటర్డే ఓస్లోలో స్టార్ట్ అవుద్ది, సండే వీ రీచ్ కోపెన్హాగన్. అండ్ అక్కడ 4 hours ఉంటుంది మనకి సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ దెన్ బ్యాక్ టు క్రూజ్ అండ్ బ్యాక్ టు ఓస్లో. కానీ ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసినప్పుడు మోస్ట్లీ మనకన్నా కిడ్స్ ఎక్కువ ఎగ్జైటెడ్ ఉంటారు. అందుకే ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్ ట్రిప్స్ అనేవి ఇట్ హిట్స్ వెరీ డిఫరెంట్ అండి. అంటే ఇట్ విల్ బీ వెరీ హెక్టిక్, వెరీ టైర్డ్, బట్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి అదంతా ఓకే, ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఏ కంట్రీకి వెళ్తున్నాం? డెన్మార్క్. ఇది క్రూజ్, డిఎఫ్డిఎస్ క్రూజ్. మనం ఈ డిఎఫ్డిఎస్ టెర్మినల్ దగ్గరికి రావడానికి మనకి బస్ కానీ ట్రైన్ కానీ మెనీ వేస్ ఉంటాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అండ్ అక్కడ రీచ్ అయిన తర్వాత మనం క్రూజ్లోకి వెళ్ళడానికి చెక్ ఇన్ ఉంటుంది అక్కడ. దే చెక్ అవర్ పాస్పోర్ట్, వీసా ఎక్సెట్రా అన్నీ. మాకు వీసా అంటే సపరేట్గా ఉండనవసరం లేదు, మేము నార్వేలో ఉంటున్నాం కాబట్టి వీ హ్యావ్ షెంజన్ వీసా. ఈ షెంజన్ వీసా ఏంటంటే వీ కెన్ ట్రావెల్ అప్ టు 29 కంట్రీస్. సో చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత వీ వెంట్ ఇన్ ద క్రూజ్. ఇంతకుముందు ఒకసారి క్రూజ్ ఎక్స్పీరియన్స్ అయ్యాం, దట్ ఈస్ ఫ్రమ్ నార్వే టు జర్మనీ. అది కలర్ లైన్ క్రూజ్ అంటారు. అది కూడా వ్లాగ్ పెట్టాను నేను. దిస్ ఈజ్ అవర్ సెకండ్ టైం అనమాట క్రూజ్లో. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు కంపేర్, ఐ లైక్ ద కలర్ లైన్ క్రూజ్ మోర్. ఎందుకంటే దాంట్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది, పెద్ద క్రూజ్ అది. అది ఫస్ట్ ప్లాన్ చేసి ఇది సెకండ్ టైం వెళ్ళాం కాబట్టి ఇట్ వాజ్ లైక్ లిటిల్ డిసప్పాయింట్ అయ్యాం. మెయిన్లీ కిడ్స్, వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్దగా ఏం లేదు. సో ఎవరైనా ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేయాలనుకుంటే ఫస్ట్ డిఎఫ్డిఎస్ అండ్ దెన్ కలర్ లైన్ ప్లాన్ చేయండి. అండ్ రూమ్ ఏంటంటే మనం టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి. సీ వ్యూ రూమ్ అయితే కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. ఆబ్వియస్లీ వీ ఆప్టెడ్ ఫర్ సీ వ్యూ రూమ్. Much more smaller, but the window is big. Big, yes, I know that. You, Mummy. Thank you. Cabin, sweet cabin. అంత ఫాగ్ ఉందిరా, అంత ఫాగ్. అయితే ఇంకా No, it is like they are kind of soft. They went. మేము డిసెంబర్లో వెళ్ళాం, సో వెదర్ చల్లగా ఉంది. అండ్ స్పెషల్లీ ఆ రోజు ఫాగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ కొద్దిసేపు రూమ్లో రిలాక్స్ అయ్యి దెన్ వీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ద క్రూజ్.
క్రూజ్లోనే ఇట్లా సావెనిర్స్ ఉన్నాయి, డెన్మార్క్వి, నార్వేవి. వీళ్ళిద్దరేమో అసలు క్రూజ్ ఎక్స్ప్లోర్ చేయడం ఏమో కానీ దే ఎంజాయ్డ్ ఈచ్ అదర్స్ కంపెనీ. అండ్ ఎస్పెషల్లీ క్రూజ్లో పెద్దగా పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఏమి ఉండవు. నాకు తెలిసి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఒక కపుల్ ఆఫ్ 2 or 3 రెస్టారెంట్స్. కాకపోతే ఒక ట్యాక్స్ ఫ్రీ షాప్ ఉంది. మేము ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసాం చెప్పాలంటే. మంచి బ్రాండెడ్ ఐటమ్స్ కూడా కొంచెం తక్కువ, కంపారిటివ్లీ కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నాయి. బాగుంది షాప్, ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ దాని తర్వాత అక్కడ చిన్న వాటర్ వరల్డ్ లాగా ఉంటే అక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం. డ్యాన్స్ 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 అండ్ డే అంతా స్పెండ్ చేసిన తర్వాత ఫుడ్ తినేసి మళ్ళీ రూమ్కి వచ్చి రిలాక్స్ అయ్యాము. బేసిక్గా మేము అందరం టైర్డ్ అయిపోయాము, బట్ మా వాడు మాత్రం అస్సలు టైర్డ్ అవ్వలేదు. వాడు నైట్ అంతా యాక్టివ్గానే ఉన్నాడు. నైట్ లైట్ అయ్యి అరే నాయ్ నందో దెబ్బలు పడతారని వాళ్ళు కొడతారు రా లైట్తో ఆడితే. అరవకు నీతమా. అయిపోయింది. అక్క దగ్గర బజ్జుకో. గుడ్ మార్నింగ్ నందలు. అండ్ మార్నింగ్ లేచాక డెక్ మీదకి వెళ్ళాం, బట్ చాలా చల్లగా ఉంది అండ్ వెరీ విండీ. పిల్లలు కూడా అసలు ఉండలేకపోయారు. బట్ ఆ వ్యూస్ కోసం కొంచెం సేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని వచ్చేసాం. సో కోపెన్హాగన్ రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకి 4 hours టైం ఉంటుంది సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి. మార్నింగ్ 10కి దిగితే మళ్ళీ 2కి క్రూజ్ స్టార్ట్ అయ్యేలోపు మనం క్రూజ్ దగ్గరికి వచ్చేయాలి. అండ్ ఇక్కడేమో మనం క్రూజ్ దిగాక డిఎఫ్డిఎస్ షటిల్ బస్సెస్ ఉంటాయి మనకి. వాళ్ళు మనల్ని సిటీ సెంట్రల్ స్టేషన్ వరకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనం
మిగతావి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మనం ఓన్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ మళ్ళీ బ్యాక్ సెంట్రల్ స్టేషన్కి వస్తే మళ్ళీ ఆ షటిల్లోనే క్రూజ్ వరకు రావచ్చు. అండ్ దెన్ సెంట్రల్ స్టేషన్ రీచ్ అయిపోయాం. అక్కడ దొరికిన ఫుడ్ తినేసి ఉన్న కొంచెం టైంలో ఒక స్ట్రీట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. అండ్ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ బస్సులో వెళ్ళాలి. సో ఆ సెంట్రల్ స్టేషన్ ఎదురుగానే బస్ స్టేషన్ ఉంటే అక్కడికి వచ్చి ఇన్ఫర్మేషన్ చూసుకున్నాం. ఏ బస్ ఎక్కితే అక్కడ రీచ్ అవుతామని చూసుకొని వెళ్ళాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బస్ టికెట్స్ తీసుకోవాలంటే కార్డ్తో పేమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. నార్వేజియన్ క్రోనర్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో వాళ్ళ డానిష్ క్రోనర్స్లోనే యాక్సెప్ట్ చేశారు. సో అప్పటికప్పుడు ఏటీఎంకి వెళ్ళి మనీ డ్రా చేసుకొని డానిష్ క్రోనర్స్ అప్పుడు టికెట్ తీసుకున్నాం అనమాట. ఇలాంటివి ఏంటంటే చిన్నవి ముందే తెలిస్తే కొంచెం టైం సేవింగ్ అవుద్ది, టెన్షన్ కూడా ఎక్కువ ఉండదు. అండ్ మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ప్లేస్ ఇదన్నమాట. దీన్ని నిహామ్ స్ట్రీట్ అంటారు. బేసిక్గా ఒక మార్కెట్ ప్లేస్ లాగా. నేను ఎందుకు స్పెషల్గా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నానంటే ఇన్స్టాగ్రామ్లో అట్లా మనం డెన్మార్క్ అని సెర్చ్ చేసినప్పుడు నాకు ఎక్కువగా ఈ స్ట్రీట్ ఫొటోస్ కనిపించాయి. మంచి కలర్ఫుల్గా ఉంది, బాగుందని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. నిజంగానే బాగుంది, వెరీ బ్యూటిఫుల్, కలర్ఫుల్గా ఉంది, మంచి వైబ్ ఉంది ప్లేస్కి. Chasing waterfall. Oh, you got me chasing waterfall. All of the times I've been there, times I came through, I'd meet you anywhere if it brought me closer to you. Distance is killing me, you make it so hard. Won't you let me love you, babe? Used to be optimistic, these days I just don't know. Pick a fence in the valley, I hope it's losing its hold. You know them other girls won't love you like I do. Can't afford to give up on you. And you know I wouldn't do that to you. You know I wouldn't treat you that way. No, I've been running. అండ్ వీఆర్ బ్యాక్ టు ద క్రూజ్. చాలా ఎక్స్ప్లోర్ చేసాం, డే అంతా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అండ్ యా, వీ హ్యాడ్ అ వెరీ అమేజింగ్ ట్రిప్. మనకి పిల్లలతో ట్రిప్స్ అంటే మెయిన్గా మైండ్లో వచ్చే థాట్స్ ఏంటి, అబ్బా అంత టయర్డ్గా ఉంటుంది, ఎంత హెక్టిక్గా ఉంటుంది, అవసరమా అనిపిస్తుంది. బట్ వెన్ వీ లుక్ బ్యాక్, ఐ మీన్ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత మెమరీస్ రీకాల్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తే దెన్ వీ రియలైజ్ దట్ అరే దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్ కదా అనిపిస్తుంది. లైక్ మేకింగ్ మెమరీస్ విత్ ద లవ్డ్ వన్స్. మీరు కూడా వీలైనంత వరకు మీకు ఇష్టమైన వాళ్ళతో మెమరీస్ చేసుకుంటూ ఉండండి. I would say that is a privilege. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.